దేవుని వాక్యం నుండి హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. విశ్వాసం గురించి ఇక్కడ వివరించబడుతుంది. విశ్వాసం రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, కనబడట్లేదు కానీ ఖచ్చితంగా మనం కనిపెడితే అది దొరుకుతుంది లేదా అది నెరవేరుతుంది. ఖచ్చితత్వం మనకి ఇందులో కనపడుతుంది. రెండో విధంగా చూస్తే విశ్వాసంలో ఎక్కడ ఆగిపోవటం ఉండదు, ఎప్పుడూ సాగిపోవటమే. ఖచ్చితంగా మనకు దేవుడు విశ్వాసం ఇచ్చాడు కాబట్టి, లేకపోతే మాకు చేస్తాను అన్నాడు కాబట్టి మనం సాగిపోవటం ఉంటాడు, ఆగిపోవటం ఉండదు. ఇంకా ముందుకు వెళ్తే విశ్వాసం అన్నది వ్యక్తిగతంగా చూసుకుంటే దేవుడు వాగ్దానం చేశాడు, అది ఇస్తాడు లేదా నెరవేరుస్తాడు. ఇంకొంచెం విధంగా చూస్తే నిరీక్షించు వాటి యొక్క దేవుడే విశ్వాసమైన దేవుడై ఉన్నాడని మనకు చెప్తుంది. ఇవన్నీ చూస్తుంటే మనకు కొంచెం కన్ఫ్యూజను, అసలు విశ్వాసం అంటే ఏంటి అలా అనిపిస్తుంది. కానీ చిన్నబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రుల పైన ఎంత గురి అంటే, నా తల్లిదండ్రులు ఇది చేస్తానని చెప్పారు, ఖచ్చితంగా నెరవేరుస్తారు అని అంత ఖచ్చితంగా వారు విశ్వసిస్తారు. వాళ్ళ కళ్ళ ముందు ఊహించుకుంటారు జరిగిపోయిందని. మనం పెద్దవాళ్ళం అయిపోయామని దేహాలు పెద్ద పెద్దగా అయిపోతాయి, కానీ మన విశ్వాసం, మన మనసులో దేవుని మీద మన నిరీక్షణ సన్నగిల్లిపోద్ది. అసలు విశ్వాసమే లేకుండా పోయి అసలు దేవుడు ఉన్నాడా, నేను చేసే ప్రతి పనులు కూడా అన్నీ నా సొంతంగానే చేస్తున్నాను, అన్నీ నా కృషి వల్లే చేస్తున్నాను అన్నటువంటి గుడితనం మనకి ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి అదృశ్యమైన గొప్ప సంగతులు మనం చూడలేకపోతున్నాం. దేవుడు చెప్పాడు, నీకు ఆరోగ్యం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, సమస్తం ఇస్తాను, ఆకాశ వాకిలి విప్పి పట్టజాలను విస్తారమైన దీవెనలు ఇస్తాను. ఇంతకంటే మనకు కావాల్సిన దీవెనలు ఏమున్నాయి? కానీ దేవుని మాత్రం విశ్వసించట్లేదు. అటువంటి గుడ్డితనం తీసేసి దేవుని అందు విశ్వాసము బలపరుచుకుంటూ ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ అందు విశ్వాసం కావాలని అడుగుతున్నాం నాయన. నీ యొక్క సహాయం ద్వారా తండ్రి, నిన్ను చూచి అదృశ్యమైన గొప్ప సంగతులు మేము వెలికి తీసుకొని తండ్రి నీలో ఎక్కడ ఆగిపోకుండా ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని, అటువంటి కృపతో మమ్మల్ని వర్ధల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.